తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం అవకతవకలపై విచారణ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించేందుకు ఓ విధానం ఉంది. అదేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. అనుకున్నట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేసును ప్రత్యేక సమ్మతితో సీబీఐకి అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో కొన్ని పరిణామాల కారణంగా తెలుగు రాష్ట్రాలు సీబీఐ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో సీబీఐ జోక్యంపై అనుమతిని తప్పనిసరి చేస్తూ జీవో నెంబర్ 51 జారీ అయింది. అంటే సాధారణ సమ్మతిని రద్దు చేయడంతో ప్రతి కేసులో సీబీఐ ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. దీంతో అప్పటి జీవో ప్రకారం గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇక ముఖ్యమైన కేసు ఏదైనా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అప్పగించాలి. దీనికి గెజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. దీని ప్రకారం స్పెషల్ విల్లింగ్ ఆర్డర్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపితే ముందుగా అనుమతిస్తుంది. అనంతరం సీబీఐ కేసును రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడంతో గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది.